అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి యాక్సిడెంట్ అయితే జరిగింది. అది ఏ విధంగా అనేది ఎక్కడ అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఒక సినిమా షూటింగ్ లో ఆయన కాలు బెనికినట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఆ ప్రాంతం ఏంటి, ఎలా ఏ విధమైన షూటింగ్ జరిగింది అన్నదైతే క్లారిటీ లేదు. ఈ సిచ్యువేషన్ ఎందుకు బయటకు వచ్చింది అన్న విషయానికి వస్తే జపాన్ లో జనవరి 3వ తారీఖున కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ అవ్వబోతోంది. సో ఈ రిలీజ్ కి సంబంధించి ఆయన రాలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో ఎందుకు రాలేకపోతున్నాను అని ఆ వివరాలను చెప్పడం కోసం నా కాలు బెనికింది నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో నేను రాకపోయినా సరే మీరు ఇబ్బంది పడొద్దు, అంటే నిరుత్సాహపడొద్దు అన్న ఉద్దేశంతో ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, మీకు సంబంధించి అన్ని వాళ్ళు సప్లై చేస్తారు, చెప్తారు అని చెప్తున్నారు. కానీ ప్రభాస్ కి యాక్సిడెంట్ అనేది జరగడము, ఆయన కాలు అనేది బెనకడం జరగడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ ఆయన్ని రీట్వీట్ చేస్తూ ఉన్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కొంతమంది, అన్న చాలా కష్టపడుతున్నావు అని చెప్పి కొంతమంది, అండ్ తొందరగా కోలుకోవాలని, ఈవెన్ తొందరగా మీ సినిమా అనేవి మా ముందుకు రావాలి అని, అండ్ తొందరగా షూటింగ్ కి మళ్ళీ నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పి చాలా మంది ట్వీట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్వీట్స్ అన్ని కూడా దానికి సంబంధించి తొందరగా ఆయన కోలుకునేలాగా కూడా చేస్తాయి. కానీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడు జపాన్ లో కల్కి 2898 ఏడి అన్న సినిమా ఇప్పటి వరకు, అంటే ఈ సినిమా అనేది రిలీజ్ అవ్వలేదు, బట్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇవి కూడా జపాన్ లో రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా కల్కి 2898 ఏడి సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో జపాన్ ద్వారా, అంటే డబ్బింగ్ అనేది అంతా కంప్లీట్ చేసుకొని ఆ ప్రమోషన్ లో పాల్గొనాలి అనుకున్నారు. బట్ ఏదేమైనా జనవరి 3వ తారీఖున జపాన్ లో అయితే కల్కి 2898 ఏడి సినిమా రిలీజ్ అవబోతోంది. సో పక్క సినిమా అనేది రిలీజ్ అవుతోంది అంటే హీరో అనేది వాళ్ళు వస్తారు, హీరోయిన్ వస్తుంది, ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ అంటే జపాన్ వస్తున్నాడు అంటే అంటే ఆల్రెడీ బాహుబలి సినిమా జపాన్ లో రిలీజ్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రభాస్ వస్తాడు, ప్రభాస్ని ఎప్పుడు చూడాలి. సో జపాన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి, అదే పాన్ ఇండియా స్టార్ హీరో అక్కడ వరకు వెళ్తున్నారు, ఆయన చూడాలి అని చెప్పి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే ఆయన ట్వీట్ చేశారు. బట్ ఏదేమైనా జపాన్కి సంబంధించి మనకు ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో చాలా అభిమానం అనేది ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తలైవ రజనీకాంత్ గారి నుంచి వచ్చింది. ఆయన సినిమాలు అంటే ఇక జపాన్లో పడి కొట్టుకుంటారు అనుకోండి. సో ఖచ్చితంగా ఆయన సినిమా వచ్చింది అంటే జపాన్ వాళ్ళందరూ చచ్చిపోతారు. అంటే సినిమా మీద ఉన్న అభిమానం వల్ల ఖచ్చితంగా ఆ సినిమాలు చూడాలి, వెళ్ళాలి, చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు, అలాగే ఉంటారు. కాబట్టి సో జపాన్లో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చాలా అభిమానం ఉంటుంది. సో వాళ్ళ సినిమాలు, వాళ్ళ కంటెంట్స్, అవే మన కంటెంట్స్, మన సినిమాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ రాలేకపోవడం, ఆయన కాలుకి ఈ విధంగా, అంటే కాలు బెనకింది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడము, నేను రాలేకపోతున్నాను, ఈ విధంగా నాకు గాయమైంది, నేను ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నాను అని చెప్పి అందరికీ ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంది నిరుత్సాహపడతారు. కాబట్టి ప్రమోషన్ కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పాల్గొంటారు. బట్ నేను రాలేకపోతున్నా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అసలు ఏమని ట్వీట్ చేశారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్వేస్ షోయింగ్ అవర్ సో మచ్ ఆఫ్ లవ్ మీ ఆన్ and my work. I had been looking forward to going to Japan for a long time. నేను ఖచ్చితంగా జపాన్ రావాలి అనుకుంటున్నాను కానీ రాలేక చాలా రోజులు అవుతోంది అని చెప్పారు. బట్ however I'm happy but sorry to say that I sprained my ankle during filming and was unable to attend. సో ఏ సినిమా ఏంటి అనేది చెప్పలేదు కానీ సినిమా షూటింగ్ అనేది జరుగుతున్న సమయంలో ఆయన యాంకిల్, కాలు అనేది బెనికింది అని చెప్పి, చీలమండలం బెనికింది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. బట్ అంటే ఖచ్చితంగా అది ఫైటింగ్కి సంబంధించిందో ఇంకేదో అయి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్లో ఆయన కాలు అనేది బెనకడం వల్ల ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు అన్నదైతే తెలుస్తుంది. నేను రెస్ట్లో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను అనేది. అది ఎంతవరకు జరిగింది ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ జరిగినంత వరకు అయితే కనీసం మనం చిన్నగా నడుస్తున్నప్పుడైనా కొంచెం కాలు బెనికినా ఒక 2-3 రోజులు మనం నడవలేం. కాబట్టి మరి షూటింగ్ సమయంలో ఎంత పెద్ద గాయమైంది ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే లేదు. మాక్సిమం ఒక 10 to 15 days పట్టొచ్చేమో అనిపిస్తుంది. But our distributor Twine has been extremely supportive and we are grateful for all their efforts in getting. అలాగే కల్కి 2898 ఏడి రెడీ ఫర్ రిలీజ్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేయడం జరిగింది. బట్ జనవరి 3rd ఐ హోప్ టు సీ యూ సూన్. పక్కా అది
జరుగుతది. ఎట్లా అయినా సరే ఫ్యాన్స్ ఆశీర్వాదం అనేది ఆయన ప్రభాస్ మీద ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు. బట్ ఆయన ఈ విధంగా కాలు బెనికి రెస్ట్ తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహపడిపోతున్నారు. "అన్న నువ్వు తొందరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్" అంటూ చాలామంది హ్యాష్‌ట్యాగ్ పెడుతూ దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా ప్రభాస్ కోలుకోవాలి. ఈ విధంగా జరగడం అనేది చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. బట్ అంత పెద్ద ఫ్యాన్‌కి, అంత పెద్ద ఎంతో మంది అభిమానులను అంటే కూడగట్టుకున్న ఆయనకి ఈ విధంగా జరగడం వల్ల అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు కాబట్టి తొందరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.